హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి అపకారికి ఉపకారం అనే కథను వినేద్దామండి. మాల్వ రాజ్యాన్ని పరిపాలించే శివదత్తుడికి రాజకాంక్ష ఎక్కువ. చుట్టుపక్కల ఉన్న అనేక రాజ్యాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. నిత్యం దండయాత్రల గురించి ఆలోచించే అతని చూపు పింగళ దేశం అనే చిన్న రాజ్యంపై పడింది. పింగళ దేశము వైశాల్యానికి చిన్నదే అయినా నిత్యం పాడి పంటలతో కలకలలాడుతూ ఉంటుంది. ప్రజలు కష్టజీవులే కాక శాంతి కాముకులు కూడా. శివదత్తుడు చతురంగ బలాలతో పింగళ దేశం మీదకు దండెత్తి వెళ్లి రాజ్య పొలిమేరలలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని పింగళ దేశ రాజుకు యుద్ధానికైనా సిద్ధం కమ్మని, లేకుంటే రాజ్యాన్ని తనకు దారాదత్తం చేయమని వర్తమానం పంపాడు. ఆ రాత్రి తన శిబిరంలో సైనికాధికారులతో యుద్ధ వ్యూహాలను గురించి చర్చిస్తున్న సమయంలో శివదత్తుని చెవి పక్క నుంచి ఒక బాణం ఊహించని రీతిలో సర్మని దూసుకు వెళ్ళింది. ఉలిక్కిపాటుతో బాణం దూసుకు వచ్చిన వైపు దృష్టి సారించిన శివదత్తునికి విల్లంబు చేబూని మోకాళ్లపై ప్రణమిల్లిన ఒక వ్యక్తి కనిపించాడు. అప్పుడే అతన్ని గమనించిన సైనాధికారులు కత్తులు దూసి అతని మీదకు లంఘించారు. "ఒక క్షణం ఆగండి" అన్నాడు ఆ వ్యక్తి వారిని ఉద్దేశించి. ఆ మాటలకు వారు ఆగి ఏమిటి అన్నట్లు అతని వైపు చూశారు. "నేను మీ రాజును చంపేందుకు ఇచ్చటకు రాలేదు. నేను పింగళ దేశపు వేగును. మీ సైనిక వ్యూహాలను చాటుగా తెలుసుకునేందుకోసం వచ్చాను. కానీ మీ రాజుగారి తల వెనుక డేరా కొయ్యకు చుట్టుకొని మీ రాజుగారి శిరస్సుపై కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్న సర్పాన్ని చూడగానే దాని నుంచి మీ రాజును రక్షించేందుకు బాణం వేశాను. మీ రాజును చంపే ఉద్దేశం ఉంటే నా గురికి మీ రాజు శిరస్సు తెగి ఉండేదే. ఆకాశంలో ఎత్తులో ఎగిరే గద్దను ఒక్క వేటుకు పడగొట్టగల గురి నాది. కనీసం పామును చంపకుండా వదిలివేసినా మీ రాజు మృత్యువాత పడుండేవాడు. పగవాడిని కూడా ఆపదలో ఉన్నప్పుడు రక్షించే సానుభూతి, మంచితనం మా దేశ ప్రజలందరిలోనూ ఉంది. అందుకే ఇప్పుడు ఆపదలో ఉన్న మీ రాజును రక్షించి నేను మీ చేతులలో బందీని అయ్యాను" అన్నాడు ఆ వ్యక్తి. శివదత్తుడు బాణం దూసుకు వెళ్లిన వైపు చూశాడు. అతను చెప్పినట్లు అక్కడ శిరస్సు తెగిపడి ఉన్న భారీ సర్పం అతనికి కనిపించింది. వెంటనే అతను తన ఆసనం మీద నుంచి లేచి పింగళ దేశ వేగు వైపు నడిచాడు. సైనికాధికారులు దూరంగా జరగమని పింగళ దేశ వేగును పైకి లేపి తన గుండెలకు హత్తుకున్నాడు. "ఈ క్షణమే నేను నా మనస్సు మార్చుకున్నాను. మీ దేశంతో యుద్ధం విరమించుకొని వెళుతున్నాను. ఇక నుంచి మీ దేశంతో మా దేశం మైత్రీభావంతో ఉంటుంది. ఈ వార్త తక్షణమే మీ రాజుగారికి చేర్చు" అంటూ తన మెడలో నుంచి రత్నాల హారాన్ని తీసి ఆ వేగుకు బహుమతిగా ఇచ్చి తన పరివారంతో తిరిగి బయలుదేరి వెళ్ళిపోయాడు శివదత్తుడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.